బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు స్పష్టం చేశారు. ఇక వార్షిక బడ్జెట్ విషయానికి వస్తే దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని సంక్షేమ బడ్జెట్ ఇదేనని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి 1,00,000 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయిస్తే దానిలో 51,000 కోట్లు బీసీల సంక్షేమానికి కేటాయించడం జరిగిందని అన్నారు. బుధవారం గుంటూరులోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి పాలనలో బీసీల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో ఆదరణ పథకం పారదర్శకంగా అమలవుతుందని అన్నారు. ప్రతిపక్ష హోదా లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే అని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వైసీపీకి లేదని మండిపడ్డారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వేముల సూర్యనారాయణ, చెంబేటి మణికుమార్, చెంబేటి బాబు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి, వారిని ఇంకా చైతన్యవంతులు చేసే విధంగా 51,000 కోట్ల రూపాయల బడ్జెట్ని బీసీ వర్గాలకు కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలు అగ్రస్థానంలో ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యం. వారి యొక్క ఏదైతే బీసీల పట్ల వారు కలిగి ఉన్నటువంటి సంక్షేమాన్ని అందించాలని వారు అహర్నిశలు శ్రమిస్తున్నారో దానికి నిదర్శనమే మా బీసీ కులాలన్నిటికి కూడా 51,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ఎస్ సవితమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు అన్ని విధాలుగా గతంలో ఆదరణ 1 ఇచ్చాం, ఆదరణ 2 ఇచ్చాం, రేపు ఆదరణ 3 కూడా ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం. సంక్షేమ శాఖ మాత్యులు మా బీసీ మంత్రి వారు సవితమ్మ గారి యొక్క అధ్యక్షతన బీసీ హాస్టల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, మరి డిఎస్సీలు కావచ్చు, ఎన్నో విధాలుగా బీసీలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కూడా బీసీలకు చేరువయ్యే విధంగా నిత్యము శ్రమిస్తున్నటువంటి మా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం అనేది బహుశా మాకు తెలిసి చరిత్రలో ఇది ఒక అధ్యాయం అని మేము తెలియజేస్తున్నాం. ఇది గణాంకాల పుస్తకం కాదు, ఇది పేద బడుగు బలహీన వర్గాల రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని సాధించే బడ్జెట్ అని మేము మరొకసారి తెలియపరుస్తున్నాం. ఈ విధంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక ప్రాజెక్టులు, అనేక కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా యువనేత నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం కష్టపడుతుంటే